విజయవాడ కృష్ణలంకలోని ఎస్ వీరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల బ్రతుకులను మార్చేది విద్య మాత్రమే అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహించేలా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పారు. స్కిల్ సెన్సెస్ అనే ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళ మనసు తెలుసుకొని మనసుకు నచ్చిన పని జీవితంలో చేసుకునే విధంగా తీర్చిదిద్దేదానిలో కానీ, మధ్యాహ్న భోజనం పథకంలో కానీ పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రుల మీద భారం పడకుండా పేదవారి పిల్లలు చదువుకునే కార్యక్రమాలు ఇలాంటి కిట్లు పంపిణీ కానీ, ప్రతి ఒక్క పిల్లలు కూడా తమ మంచి సౌకర్యాలు కలిగిన స్కూల్లో చదువుకున్నాం అనే భావన కలిగించడంలో కానీ, ఇదంతా కూడా పిల్లల చదువుల నుంచి దృష్టి మరలకుండా వాళ్ళు ఉన్నత చదువుల వరకు వెళ్లాలనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, పిల్లల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా మధ్యలోనే ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన సౌకర్యం. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి 1982 నుంచి కూడా ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత మేరకు పిల్లల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి, ఒక సమయంలో అయితే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని చదువు మాన్పిస్తే ఆ తల్లిదండ్రులు అరెస్ట్ చేసైనా సరే పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలని ఒక కాన్సెప్ట్తో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళి సంగతి ఒకసారి గుర్తు చేస్తాం. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని మార్చగలిగిన ఏకైక ఆయుధం విద్య కాబట్టి ఆ విద్యలో ఖచ్చితంగా బలవంతంగా సరే పిల్లల్ని చదివించాలి అనే కాన్సెప్ట్. దాని తర్వాత ప్రేమతో వాళ్ళకి సౌకర్యాలు కల్పించి వాళ్ళందరికీ ఆనందంగా